నటకుమార్ గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో రావణ్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఎంతగా చర్చ నడుస్తూ ఉంది. అతన్ని అంటే ఒక కేసులో బెయిల్ ఇచ్చారంటే మళ్ళీ ఇంకొక కేసులో అరెస్ట్ చేయటం, మళ్ళీ దాంట్లో బెయిల్ ఇచ్చారంటే మళ్ళీ ఇంకొక కేసులో అరెస్ట్ చేయటం, చివరికి ఆయనకి ఓపా అనేటువంటి ఒక చట్టం, అంటే దేశద్రోహం అంటారు, రాజద్రోహం అంటారు, దాని కింద కేసు బుక్ చేసి ఆయన్ని రిమాండ్కి తరలించారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే రావణ్ చేసిందంతా కూడా తప్పు అనేది ఒక వర్గం, రావణ్ ప్రశ్నిస్తున్నందుకే అది తట్టుకోలేక అతను అడుగుతున్న వాటికి జవాబులు చెప్పలేక అతని మీద అన్యాయంగా కేసులు బనాయించి ఏదో విధంగా జైలుకు పంపాలని చూస్తున్నారు అని చెప్పి ప్రకాష్ రాజు ఆయనకు సంబంధించినటువంటి ఆయన్ని మద్దతు ఇచ్చేటువంటి ఒక వర్గం. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? మీరు ఏ వర్గానికి మద్దతు ఇస్తారు? ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి. రావణ మాట్లాడే తీరుని, అసభ్య పదజాలాన్ని, దానిని పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే ప్రశ్న వేరు, తిట్లు వేరు, పదజాలం వేరు. మనం ప్రశ్నించడానికి ప్రతి రూటు ఉంది, హక్కు ఉంది. ఆర్టికల్ 19 అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. మనం ప్రశ్నించే భావజాల ప్రకటన అనేది రాజకీయంగా ప్రశ్నించవచ్చు. ప్రశ్నించే రైట్ ప్రతి ఒక్కరికి ఉంది, అడిగే హక్కు ఉంది. మనం ఎవరినైనా పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ, ఇంకోళ్ళు మేబీ ఎవరైనా అవ్వచ్చు. నేను ఆయన వీడియోస్ చూసా. ఆయన ఎంచుకున్న పందా కరెక్ట్ కాదు, ఆయన మాట్లాడే పదాలు కరెక్ట్ కాదు, మాట్లాడే ఆ పదజాలం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ దాన్ని పూర్తిగా ఖండించాలి. మీరు మాట్లాడేటప్పుడు రాజకీయంగా ఎదుర్కోండి. మీరు క్రైస్తవ సమాజం కోసం మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవ సమాజం కోసం మాట్లాడండి. అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు కేసులు పెట్టారు, మీరు కేసులు తీసుకోలేదు అనేది తప్పే. అది గవర్నమెంట్ చేస్తుంది. ఒక కులానికో ఒక మతానికో గవర్నమెంట్ కొమ్ము కాయకూడదు. ఇప్పుడు రాధా మోహన్ దాస్ ఎవరో ఉన్నారు, ఆయనది తప్పే. రాధా మనోహర్ దాస్ తప్పే, ఆయనది తప్పే. ఎందుకంటే పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే రాను రాను ఏమవుతుందంటే ఒక రెండు మతాల మధ్యన, కులాల మధ్యన చుచ్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆయన దేవుణ్ణి ఆయన గొప్పగా రాముని పూజించుకోవచ్చు. ఎదుట దేవుణ్ణి మనం మాట్లాడేటప్పుడు కించపరచకూడదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినబడకు చేయకూడదు. అది రావణ్ గారు ప్రశ్న రావణ్ అవ్వచ్చు, రాధా మనోహర్ దాస్ అవ్వచ్చు, లేకపోతే ప్రకాష్ రాజు గారు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు. మీరు ఈయన మీద కేసులు పెడుతున్నారు, రాధా మనోహర్ దాస్ గారి మీద కేసు పెట్టకపోతే మీరు ఎవరికైనా కొమ్ము కాస్తున్నట్ట గవర్నమెంట్ అని అడుగుతున్నాను నేను. తప్పు కదా? మీరు ఒక మతానికి కొమ్ము కాస్తున్నారా? ఇప్పుడు ఆయన నేను చూశాను, ఒక క్రీస్తు కన్యమరియమ్మ వ్యభిచారి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తప్పు కదా అది? వాళ్ళ దేవుడు వాళ్ళకి గొప్ప, మీ దేవుడు మీకు గొప్ప. మీ దేవుణ్ణి తిట్టడం వాళ్ళంత తప్పు, మీరు యువతల దేవుణ్ణి తిట్టడం కూడా, క్రీస్తు పురాణకు యేసుప్రభుని తిట్టడం కూడా తప్పే కదా? అల్లాని తిట్టడం తప్పే కదా? అంటే కుల సుచ్చులు, మత సుచ్చులు తీసుకురావడానికి, మతంలో సుచ్చులు తీసుకురావడానికి ఇలాంటి వాళ్ళు 100% నాట్ యాక్సెప్ట్. అంటే ఇలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఎవరినామనే అది మేబీ ఏ కులమైనా అవ్వచ్చు, ఏ మతమైనా అవ్వచ్చు. మనం ఉండేటప్పుడు మనం అందరం, అన్ని కులాలు, అన్ని మతాలు ఒకలాగా ఉండాలి. ప్రశ్న రావణ్ ఎన్నుకున్నది కానీ, రాధా మనోహర్ దాస్ గారు ఎన్నుకున్నది కానీ, మీ మతాన్ని మీరు డెవలప్ చేసుకోండి, మీ మతాన్ని మీరు ప్రచురించుకోండి, మీ మతాన్ని మీరు ప్రచారం చేయండి. రావణ్ నేను ఏ మతానికి సంబంధించిన వాడు కాదు, నేను నాస్తికుని అని చెప్పుకుంటాను. అదే దళిత క్రైస్తవులు అని ఒక సభలో నేను చూశాను. దానికి వెళ్ళి ఆ సభలో మాట్లాడే మాటలు చూసాను. ఇంకా ఆ తర్వాత ఒక 4-5 చూశాను నేను. అసలు చూడటానికి కూడా అసభ్యకరంగా మాట్లాడాడు, అసభ్యకరమైనటువంటి పదజాలం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం కానీ ఇవన్నీ మొత్తం టోటల్ గా రావణ్ తప్పు చేశాడు. రావణ్ ఒక కేసులో అరెస్ట్ చేశారు, ఈజ్ రైట్. ఆ ఒక్క కేసులో ఆయన రిమాండ్ చేసి అక్కడి నుంచి అది ఫుల్ స్టాప్ పెట్టాలి తప్ప ఇలా తిప్పడం అనేది. ఆయన హీరో చేస్తారు మీరు గవర్నమెంట్. మీ గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటో తెలిసిన ప్రశ్న రావణ్ ఈజ్ ద హీరో, ఈజ్ ద గవర్నమెంట్ అండ్ జీరో. ఎవరు జీరో అయ్యారు? గవర్నమెంట్ జీరో అయింది. గవర్నమెంట్ జీరో అయిపోయి భయపడుతూ ఆయన మీద
కేసులు కంటిన్యూ పెడుతుంటే ఏమవుతుంది వాళ్ళకి? ఆయన తేడా శ్రావణ్ కుమార్ గారు వెళ్తున్నారు, కేసులు కేసులు వాదిస్తున్నారు. ఇంకొకటి, నాకు కొంత అంటే నాకు చదువుకోలేదు, అవగాహన కూడా లేదు కనుక చట్టంలో కొన్ని తెలుసు, నాకు లాలో కొన్ని తెలుసు, నేను చదువుకోలేదు సుమా. కాకపోతే ఏంటంటే ఈజ్ వన్ కంటెంట్, వన్ కంప్లైంట్ అండ్ జ్యూరిస్డిక్షన్. ఒక్కరు మాత్రమే జ్యూరిస్డిక్షన్ లో కంప్లైంట్ పెట్టగలరు. ఒక కంప్లైంట్, ఆ కంప్లైంట్ పెట్టి అది ఏదైనా నిజంగా అంటే గవర్నమెంట్ కి ఏదైనా మనకి ఉగ్రవాద రూపంలో ఏమైనా అంటే మనకి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం గానీ ఏమైనా వస్తే దాన్ని మాత్రమే మన సుమోటోగా ఆయనే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని చెప్పేసి అని పెట్టారు, కేసు పెట్టారు. అయితే ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ కడుగుతుంది, అది నాకు తెలియదు. ఇక్కడ ఒక కేసు పెట్టారు, ఆ కేసులో బెయిల్ ఇచ్చేసారు. ఇది సేమ్ కంటెంట్, 5 కేసులు అదే రకమైన కేసులు. ఒకవేళ 5 కేసుల్లో ప్రూవ్ అయింది అనుకో, బెయిల్ ఇచ్చారు. నాట్ ఓన్లీ కేసు రన్నింగ్. 5 కేసుల్లో ఒక 7 సంవత్సరాల లోపు శిక్ష పడింది అనుకోండి, 35 సంవత్సరాలు. అంటే వాళ్ళు పెట్టిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్ ప్రకారం అదే అంటున్నాను, 7 సంవత్సరాలు ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న కాదు కదండి. ఈ కేసు ఫినిషింగ్ అయ్యేటప్పటికి ఒక కేసులో ఒక శిక్ష పడింది పాకిరాపేటలో, ఒక కేసులో నక్కపల్లిలో ఒక శిక్ష పడింది ఉదాహరణకి. అలా 5 కేసుల్లో కంటెంట్ సేమ్ కంటెంట్ 5 కేసుల్లో 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు పడింది అనుకోండి ఒక్కొక్కటి. అంటే మీకు 30 సంవత్సరాలు జైల్లో ఉండాలి ఒక కంటెంట్ మీద. మొత్తం 30 కేసులు ఏకకాలంలో శిక్ష, ఏకకాలంలోనే శిక్ష అనుభవించాలి. ఏకకాలంలోనే అంటే ఇప్పుడు అది కాదండి, 30 కేసుల్లో 30 కేసులు కోర్టు తీర్పు ఇచ్చింది. 155 పడితే అంటే 150 సంవత్సరాలు శిక్ష అనుభవించడానికి ఒక కంటెంట్, సేమ్ కంటెంట్ అండ్ సేమ్ కంటెంట్ మొత్తం టోటల్ గా కేసు. అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గాని నేను అడుగుతున్నా, ఇది చట్టంలో ఉందా, లాలో ఉందా? ఇప్పుడు అది కాదు, ఎన్నో కేసులు మనం చూస్తున్నాం, అన్ని కేసులు సేమ్ కంటెంట్ అప్పుడు స్క్వాష్ పిటిషన్ వేస్తున్నారు. నాట్ ఓన్లీ శ్రావణ్, నాట్ ఓన్లీ రావణ్. నేను అడుగుతుంది ఏంటంటే చట్టం కూడా తప్పు చేస్తుందేమో, లా ఈ కేసులన్నిటిలో మనం ఎన్ని కేసులు అయితే అన్ని ఇస్తే లాన్ తప్పుదారి పట్టిస్తున్నారేమో, టైం అంతా వేస్ట్ చేస్తున్నారేమో. చోట కాదుగా, అదే అడుగుతుంది. ఒక్కొక్క జిల్లాలో ఒకటి పడతా ఉంది, ఎక్కడెక్కడ తప్పు కదా, అది తప్పు కదా. ఒక కంటెంట్ మీద అన్ని కేసులు పడితే, దేశం అంతా కేసులు పడితే, ఆ దేశ కంటెంట్లు అన్ని కూడా సుప్రీంకోర్టు కూడా అన్నిటికీ ఒక్కడే విచారించండి అని చెప్పి ఎన్నో జడ్జిమెంట్లు ఉన్నాయి. హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సో మెనీ జడ్జిమెంట్స్. అంటే సేమ్ కంటెంట్ ఇది ఒకటే అయితేనప్పుడు ఇప్పుడు పెట్టుకుని అదే అన్ని కేసుల్ని ఒక కేసు కింద పరిగణన తీసుకోమని ఎన్నో జడ్జిమెంట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఇన్ని జడ్జిమెంట్లు ఉంటుండగా, ఇన్ని జరుగుతుండగా రిపీట్ ఈజ్ కంప్లైంట్స్ పెట్టడం, రిపీట్ ఈజ్ యాక్సెప్టెడ్ ఈజ్ కంప్లైంట్ అండ్ గవర్నమెంట్ సపోర్టెడ్ ఈజ్ కంప్లైంట్ పెట్టడం, ఇది దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది మన చట్టానికి ఇది వ్యతిరేకం కాదా, లాకి వ్యతిరేకం కాదా? ఎన్నో జడ్జిమెంట్లు ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చిన తర్వాత కూడా మరి చేయడం వల్ల మీరు ఏమడుగుతున్నారు? 1000 మంది పోలీసులు, ఒక వ్యక్తికి 30 కేసులు, ఎన్ని కోట్ల రూపాయలు ఒక వ్యక్తి మీద ఖర్చు పెడతారు, ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఆ వ్యక్తి మీద మొత్తం ప్రజల సొమ్ము దారాదత్తం చేస్తారు. ప్రజల మొత్తం టోటల్ గా మంచి డెవలపింగ్ చేయకుండా, రోడ్లు వేయకుండా డెవలపింగ్ ఆపి ఈ రాజకీయ ప్రేరేపిత కేసులు అంటారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టు అని అంటారు కొంతమంది, టీడీపీకి యాంటీ అంటారు, జనసేనకి యాంటీ అంటారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని నేను అంటాను. అలాంటప్పుడు వాళ్ళు ఆరోపించేది అదే కదా, జన సైనికులందరూ కూడా ఆరోపిస్తున్నదే కదా, దీని వెనక ఉంది వైసీపీ, వాళ్ళే డబ్బులు ఇచ్చి వీళ్ళందరి చేత చేపిస్తారు కదా చెప్పేసి కదా. ఎస్, అండ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అ కేస్ ఫైల్డ్. అంటే లోతుగా ఇన్వెస్ట్ చేసి ఆయన వెనకాల ఎవరున్నారు, కాల్ డేటా తీసి మొత్తం టోటల్ గా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎలా మాట్లాడాడు, మొత్తం వైసీపీ మాట్లాడారా, ఇంకోరు మాట్లాడారా, మొత్తం టోటల్ 2 మతాల మధ్య స్విచ్ పెట్టడానికి మాట్లాడారా, అన్ని ఇన్వెస్టిగేషన్. ఇది 3 months అండ్ ఇన్వెస్టిగేషన్, 2 months అండ్ ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసి ఈ కేసులో మొత్తం అందరినీ ఒకేదాకా ముద్దాయిలు చేసి మీరు ఒక కేసే పెట్టి బలంగా కేసు పెట్టి మంచి సెక్షన్లు అన్ని కూడా మీరు అన్ని వర్తించేటట్టు పెడితే, అంటే ఇక్కడ ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ ప్రధానంగా పవన్ కళ్యాణ్ వీళ్ళన్నీ వెళుతూ ఉన్నాయి. తప్పు ఇది అలా పెట్టుంటే ఇది ప్రజల సొమ్ము వేస్ట్ కాదు. ఈ వ్యక్తి మీద పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితగా వీళ్ళందరి మీద మనం ప్రూవ్ చేయగలిగామంటే ఇంకొకసారి రాజకీయ నాయకులు కూడా ఇలాంటి వాళ్ళని పెట్టి కేసులు పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి మాట్లాడరు.
పెయిడ్ ఆర్టిస్ట్ పెట్టి మాట్లాడరు. దాంట్లో మొత్తం డబ్బు అంతా కూడా ఏదైతే ఖర్చు అవుతుందో ఈజ్ ద మనీ పార్టీల నుంచి వసూలు చేయాలి. అంటే ఏ పార్టీ వాళ్ళు అయితే ప్రేరేపతిస్తున్నారో ఆ డబ్బుని మొత్తం టోటల్ గా మనీ రూపంగా ఈ ఆస్తి నష్టం అయితే మనకి ఎలాగ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మీరు కానీ రాజకీయంగా సొంత ప్రైవేట్ ఆస్తులు కానీ చేస్తే మీరే కట్టాలని ఏదైతే తీర్పు ఇచ్చిందో, ఈసారి రాజకీయ నాయకులు ప్రేరేపత కేసులు ఏవైనా ఉంటే దాన్ని మొత్తం కానిస్టేబుల్ నుంచి, ఖర్చు నుంచి, భోజనం నుంచి ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ ఇస్ మనీ టోటల్ పార్టీ నుంచి వసూలు చేయండి అని ఒక అమెండ్మెంట్ కానీ, ఒక జీవో కానీ, ఒక రాజ్యాంగ సవరణ కానీ చేయగలిగితే అప్పుడు జాగ్రత్త పడతారు ఈ రాజకీయ నాయకులు. ఎందుకంటే సొమ్ము గవర్నమెంట్ది, గవర్నమెంట్ అంటే ప్రజల సొమ్ము. రోజు మొత్తం టోటల్ గా ఇప్పుడు చూస్తే ఒక 1000 కేసులు, ఆ 1000 కేసులకి ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు దారాదత్తమై నష్టమై, ఆ నష్టానికి రోడ్లు బాగులేక మొత్తం నరకం చూస్తూ పేద ప్రజలు రోడ్డు మీద రేట్లు పెరుగుతూ నానా బాధలు పడుతూ ఆ డబ్బు ఇస్తూ ఉంటే, ట్యాక్స్ రూపంలో మీకు డబ్బు ఇస్తే ఆ డబ్బుని రాజకీయ ప్రేరేపిత గతంలో వాళ్ళు మీ మీద, మీరు వాళ్ళ మీద కేసులు పెట్టుకొని, నేను రావణ్ ఎవరైతే రావణ్ ఉన్నాడో రావణ మీద కేసు పెట్టొద్దు అని నేను చెప్పట్లే, నీ కేసుకు వ్యతిరేకంగా నేను చెప్పట్లే. చట్టానికి మనం 30 కేసులు పెట్టి ఆయన హీరో చేశారు. ఒకటి, ఈ రోజు ఆయన బయటకు వచ్చిన తర్వాత హీరో హీరో మనం గవర్నమెంట్ జీరో, ఇది మొత్తం మనీ అనేది ప్రజల మీద భారం పడింది. ఇలాంటి రావణ్ లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ ఎంతమందిని అరెస్ట్ చేశారు? మీరు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. లాండ్ ఆర్డర్ మీ చేయి దాటింది, ఇల్లును తగలెట్టారు, మొత్తం టోటల్ గా ఇబ్బంది. జోగి రమేష్ ఇల్లు తగలబెట్టారు. దీనివల్ల మీకు ఓట్లు వస్తాయనుకుంటున్నారా, ఓట్లు పోతాయనుకుంటున్నారా? గతంలో మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వచ్చాయా, ఓట్లు పోయాయా? గతంలో మిమ్మల్ని లోకేష్ గారిని అడ్డమాన్ తిట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వచ్చాయా, ఓట్లు పోయాయా? అంటే పోసాని కృష్ణమూర్తి గారు తిట్టడం వల్ల పోసాని కృష్ణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వచ్చాయా, ఓట్లు పోయాయా? ఇది ప్రజలు విజ్ఞులు, ప్రజలు ఆలోచన పరులు. ప్రజలు ఇందాకలే మనం ఒక విషయంలో మాట్లాడుకున్నాం, ప్రజలు ఈ రోజు మొత్తం ఇట్లా మైండ్ అంత మెచ్యూరిటీ వచ్చింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఎవరు జనాలకు వర్క్ చేస్తారు, ఎవరు ఇలా తిట్టుకుంటూ కూర్చుంటే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అని ఆలోచిస్తున్నారు.